మాట్లాడలేకపోతున్నారు, కొంతమంది తప్పు చేయకపోయిన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు, కొంతమంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కొత్త వాళ్ళకి అవకాశం మళ్ళీ అంటే పాత వాళ్ళని పక్కన పెట్టి, పాత వాళ్ళంటే ఆల్రెడీ ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్న వాళ్ళు కొత్త యంగ్స్టర్స్ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ ప్లేస్లో సీనియర్లకి అంటే మళ్ళీ క్యాబినెట్ను షఫిల్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్న తరుణంలో ఇక అసలు 2 ఏళ్లకు మార్పులు మరి సాధారణం అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలే కదా పూర్తవుతుంది, మరి 2 సంవత్సరాలకే మార్పులు చేర్పులు ఉంటాయంటే అది సర్వసాధారణం. ఇక ఎన్నికల ముందు పాలన బలోపేతమే లక్ష్యంగా చూసుకున్నారు. ప్రస్తుతం ఒక మంత్రి పదవి ఆల్రెడీ ఖాళీగా ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం 24 మంది మంత్రులు మాత్రమే ఏపీ క్యాబినెట్లో ఉన్నారు, మరొక పదవి అయితే ఖాళీగా ఉంది. అయితే ఇది నాగబాబు గారికి ఇస్తారా, కొత్త నేతలకు ఇస్తారా? నాగబాబు గారికి ఇస్తే జనసేన నుంచి ఎవరైనా పంపిస్తారా? లేదు, జనసేనకి ఆల్రెడీ 3 కాబట్టి ఉంది, ఇంకొక ప్లేసు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? మరి పిఠాపురం వర్మ గారికి చంద్రబాబు గారు ఎమ్మెల్సీ ఇచ్చి ఇంకా పెద్ద ప్రమోషన్ ఇస్తాను. అదేవిధంగా వంగవీటి రాధా గారికి మంత్రిగా అవకాశం ఇస్తారని ప్రామిస్ చేసినట్టు ఇప్పుడు రాజకీయ వర్గాలు జోరుగా ఈ చర్చ నడుస్తుంది. మరి ఇంకా చూసుకుంటే మరి కొంతమంది దేవినేని ఉమామహేశ్వరరావు గారు లాంటి, ఇంకొంతమంది బీసీ నాయకులు, ఇంకొంతమంది ఎస్సీ నాయకులు, ఇంకొంతమంది మైనార్టీ వర్గం వారు, ఇలా చాలామందికి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేస్తున్నట్టు ఓ చర్చ కూడా నడుస్తుంది. అంటే బహిరంగంగా అయితే పిఠాపురం వర్మ గారికి చేశారు, అఫీషియల్గా లెటరే రిలీజ్ చేశారు నాగబాబు గారి ప్లేస్లో. కాబట్టి వీళ్ళిద్దరి గురించి మనం బలంగా మాట్లాడుకోవాలి. ఇక రిమైనింగ్ వంగవీటి రాధా గారు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి ఆ చరిష్మా రాష్ట్రంలో అందరూ తెలిసింది, ఆయన బలమైనటువంటి వర్గానికి చెందినటువంటి నాయకుడిగా రాధా గారు కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, 2 సార్లు మళ్ళీ ఓటమి చెందారు, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సో మరి ఆయన స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించారు 2019, 2024 ఎలక్షన్. మరి కాబట్టి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు గొప్పగా ఆయన భవిష్యత్తుని చూసుకుంటామని చెప్పేసి మాట ఇచ్చిన తరుణంలో పిఠాపురం వర్మ గారు, నాగబాబు గారు, వంగవీటి రాధా గారు ఈ 3 అంశం అయితే కీలకంగా చర్చకు